ఈ వీడియో షార్ట్ కట్స్ మీద 19th వీడియో. ఈ వీడియోలో కొన్ని షార్ట్ కట్స్ చెప్పాను. అట్లానే సెంటెన్స్ కాంటెక్స్ట్ని బట్టి, ఇంగ్లీష్ కాంటెక్స్ట్ని బట్టి, అలాగే గ్రామటికల్గా చూసుకుని కొన్ని అవుట్లైన్స్ మనము షార్ట్ కట్స్ రాయొచ్చు. ఆ షార్ట్ కట్స్ దీంట్లో చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఎంకరేజ్డ్ అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి ఎంకరేజ్ రాసేయచ్చు. అలాగే హెల్ప్డ్కి ఏదైతే ఉందో హెల్ప్ రాసేయచ్చు. ఇంచేత బీ ముందు వచ్చింది కాబట్టి అట్లా చాలా కొన్ని సెంటెన్సెస్ చెప్పడం జరిగింది. అలాగే ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ నెససరీ, ఇంతకుముందు నేను ఇట్ ఈజ్ నెససరీ, ఇట్ ఈజ్ వెరీ నెససరీ, ఇట్ ఈజ్ దేర్ ఫోర్ నెససరీ ఆల్రెడీ వీడియో చేశాను. ఇప్పుడు అబ్సల్యూట్లీ నెససరీ ఏదైతే ఉందో ఇనీషియల్ ఏదైతే ఉందో దీంట్లో పెట్టేసుకుంటే అబ్సల్యూట్లీ నెససరీ అయిపోతుంది. అలాగే సిస్టమాటిక్ ఏదైతే ఉందో సిస్టమాటిక్ ఇట్లా రాసేసుకోవచ్చు. ఇలా రాసేయవలసినటువంటిది ఈజీగా రాసేసేటువంటిది. ఈ ఫుల్ వీడియో కోసం నా ఛానల్కి వెళ్ళి కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్కి వెళ్ళి చూడండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.